నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్లోని కీలక శాస్త్రవేత్తలు అధికారులను హతమార్చిన ఇజ్రాయిల్. అణ్వాయుధ ప్రాజెక్టుపై దాడి చేసినట్లు నెతన్యాహు ప్రభుత్వం ప్రకటన. ముమ్మరంగా విమాన ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియ. 31 మంది మృతదేహాలను గుర్తించిన వైద్యులు. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కుప్పకూలి 7 మృతి. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్న అధికారులు. కెనడాలో G7 సమావేశంలో పాల్గొనడానికి బయలుదేరిన మోదీ. భారత్ సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంపై చర్చించనున్న ప్రధాని. ఏటీఎంలో జమ చేసే 40 లక్షల నగదుతో సిబ్బంది పరారీ. నిజామాబాద్లో చేతివాటం ప్రదర్శించిన ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది. ఇజ్రాయిల్, ఇరాన్లు మూడో రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. నెతన్యాహు సేనలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. మూడో రోజు ఇరాన్ ఇంధన పరిశ్రమ, రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. తాజాగా టెహ్రాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్లో 4 మృతి చెందారు. 3 రోజులుగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో 80 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా 2 రోజుల క్రితం ఇజ్రాయిల్ ప్రారంభించిన దాడులు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. టెహ్రాన్ నగరం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. ఇరాన్ క్షిపణులు గలీలీ రీజియన్లో ఓ అపార్ట్మెంట్ను తాకినట్లు ఇజ్రాయిల్ అత్యవసర విభాగం అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 4 చనిపోయినట్లు చెప్పారు. ఇజ్రాయిల్ యుద్ధ విమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీకి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. ఇజ్రాయిల్పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆదివారం జరిపిన క్షిపణి దాడిలో హజ్ కస్సిమ్ గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ను వినియోగించినట్లు తెలిపింది. ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజీర్ జాదా మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ వద్ద సరికొత్త బాలిస్టిక్ మిసైల్ సిద్ధమైనట్లు ప్రకటించారు. అది అమెరికా థాడ్, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించగలదన్నారు. ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లు అని ఇరాన్ పేర్కొంది. దీని వార్ హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని, అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది. దీనికి ఐఆర్జీసీ కుద్స్ ఫోర్స్ జనరల్ కాసిం సులేమానీ పేరు పెట్టినట్లు చెప్పింది. ఇరాన్కు చెందిన ఇంధన పరిశ్రమ, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణుశుద్ధి కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేపట్టింది. అయితే ఇరాన్లో ఎంతమంది చనిపోయారనే సమాచారం లేదు. కానీ టెహ్రాన్ తగులబడుతోందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఒమాన్లో ఇవాళ జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. దీంతో 2 రోజుల క్రితం ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. DNA పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. 12 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వైద్యులు తెలిపారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ DNAను మ్యాచింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీజే వైద్య కళాశాల రజనీష్ పటేల్ చెప్పారు.
మృతుల కుటుంబాలతో సమన్వయం చేయడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల క్రితం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కొన్ని నిమిషాలకే సమీపంలోని బీజే వైద్య కళాశాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో 2 పైలట్లు, 10 మంది సిబ్బంది సహా 241 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఉదయం 5:15 కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. గౌరీకుండ్, సోన్ ప్రయాగ్ అటవీ ప్రాంతంలో చాపర్ కూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. अभी इधर इसका भी डेट हो गया, नहीं देख रहा है इधर, और बैक से गए और कुछ नहीं। यहाँ जहाँ पर हेलीकॉप्टर क्रैश हुआ है वहाँ पर एनडीआर की टीम पहुँच चुकी है। अभी इधर इसका भी डेट हो गया, नहीं देख रहा है इधर, और बैक से गए कुछ नहीं। తమపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. టెహ్రాన్పై గత రాత్రి జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఇరాన్కు చెందిన అణ్వాయుధ కేంద్రాలు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన గంటల వ్యవధిలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. ఇరాన్ దాడులు చేస్తే మునుపెన్నడూ చూడని విధంగా అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తుందన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని ట్రంప్ తెలిపారు. చాలా సులభంగా రాజీ కుదుర్చగలనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్రాంత మేజర్ ఎస్పీఎస్ ఒబేయరాయ్ అన్నారు. ఇజ్రాయెల్ సమర్థతే అందుకు కారణమని వివరించారు. ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ అన్ని విధాలా ముందుంటుందని, అలాగని ఇరాన్ తక్కువ అంచనా వేయలేమన్నారు. దేశ సమగ్రత విషయంలో ఇజ్రాయెల్ చాలా దేశాలకు ఆదర్శమని చెబుతున్న విశ్రాంత మేయర్ ఒబేరాయ్తో ప్రత్యేక ముఖాముఖి. ఇజ్రాయెల్ తన యుద్ధ వ్యూహ చిత్రతను మరోసారి చాటింది. అట్లాగే ఇటు ఇరాన్ కూడా తక్కువేమీ కాదన్నట్టుగా ప్రతిదాడి చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ యుద్ధం అయితే వచ్చేసింది. పూర్తిగా భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఒబెరాయ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, జై హింద్ సార్. నమస్తే. జై హింద్. అందరికీ జై హింద్ సార్. సార్, యాక్చువల్గా ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఈ చిన్న దేశము దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్న ఇస్లాం దేశాలన్నింటినీ గజగజలాడిస్తుంది. సో ఏమై ఉంటుంది సార్? ఆ కారణాలు ఏంటి? ఆ టెక్నాలజీ అంతా ఎలా డెవలప్ చేసుకున్నారా? ఇజ్రాయెల్ని మీరు సైజులో చూడకూడదు. ఇప్పుడు సైజులో చూస్తే కనుక ఇజ్రాయెల్ ఇంతే దేశం. ఇది ఎంత పెద్ద దేశం. కాకపోతే ఈ ఒక్క చిన్న దేశం వీళ్ళందరినీ కలిపి కూడా గతంలో ఓడించిన సందర్భాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ అరబ్ వార్ అండ్ 6 daysలో అందరినీ ఓడించింది. 6 రోజుల్లో. అది ఇజ్రాయెల్ బలం. టెక్నాలజీ, వార్ టెక్నాలజీ నంబర్ 1, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ నంబర్ 1. సో చాలా విషయాల్లో ఆ దేశం చాలా ముందుకుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే, ఇరాన్ ఒకవేళ అణుబాంబు తయారు చేసుకుంది అనుకోండి, ఈ అణుబాంబు ఖచ్చితంగా నా మీదే ప్రయోగిస్తుంది
అందుకే నువ్వు అణుబాంబు తయారు చేస్తే వచ్చి నిన్ను చంపుతా, సింపుల్. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంది. మన దేశం కూడా మనము 1998లో పాకిస్తాన్ని న్యూక్లియర్ అవ్వకుండా ఆపాల్సింది. ఇప్పుడు వీడు ఎలా ఇరాన్ ఆపుతున్నాడో మనం ఎందుకు ఆపలేదు? సో అదొక చాలా పెద్ద లెసన్ ఇండియాకి. ఈరోజు ఆ అనుభవం లేకపోతే మన పిఓకే ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోవాలి. అయితే ఈ టెక్నాలజీలో వాళ్ళు అంటే ఈ మొసాద్ ఏదైతే ఉందో వాళ్ళది, సో అది అంత బలంగా పనిచేయడానికి గల కారణాలు ఇప్పుడు ఆల్రెడీ నేతన్యాహు గారు చెప్పారు 8 నెలల క్రితమే దాదాపుగా నవంబర్లోనే పర్మిషన్ ఇచ్చామని చెప్పి. సో అంత వాళ్ళు ఇదివరకు చేసినటువంటి ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి సార్ వాళ్ళ ఇంటెలిజెన్స్? సార్ మీకు ఇప్పుడు ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ దీనికి ఫస్ట్ వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయాలి. రెండోది న్యూక్లియర్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హతమార్చాలి. మూడవది టాప్ మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఇవన్నీ దగ్గరగా ఉండి చూసుకుంటున్నారో వాళ్ళందరినీ లేపేయాలి. సో వీడు ఈ ఒక్క ఆపరేషన్లోనే ఈ 3 సాధించాడు. మొసాడ్ 2020లో వీళ్ళు ఒక ఆపరేషన్ చేశారు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మొహసేన్ అని చెప్పేసి అప్పట్లో ఆయన ఇరాన్కి చెందిన న్యూక్లియర్ నంబర్ 1 సైంటిస్ట్. వీళ్ళు ఏం చేశారంటే ఒక హైవేలో ఒక వ్యాన్ పెట్టారు. ఆ హైవే నుంచి ఆ మొసాడ్కి మన ఇరాన్కి చెందిన న్యూక్లియర్ సైంటిస్టు ఆ రోడ్డు దాటబోతున్నాడని ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకున్నారు. వ్యాన్ 1.6 కిలోమీటర్ దూరం నుంచి కాల్చి కారులో చంపారు. ఆ గన్ను కాల్చింది మనిషి కాదు, శాటిలైట్తో కంట్రోల్ చేసి గన్ని కాల్పించాడు. అంత సత్తా ఉన్న దేశము 2020లో. అండ్ ఆ వ్యాన్ దగ్గరికి ఎప్పుడైతే ఇరానియన్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చారో ఆ వ్యాన్ని పేల్చేశాడు. సో ఒక్క నయా పైసా క్లూ లేకుండా చాలా క్లీన్గా టాప్ సైంటిస్ట్ని ఎలిమినేట్ చేశాడు. సో అందుకే అంటారు ఇజ్రాయిల్కి చెందిన మొసాడ్ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, దే ఆర్ కైండ్ ఆఫ్ నంబర్ 1 ఇన్ ది వరల్డ్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, ఎక్సలెంట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. సార్ ఇంకొకటి సార్, అయితే ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ చూస్తే కనుక వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇజ్రాయెల్ వాళ్ళు క్లియర్గా చెప్పారు వాళ్ళ అణుస్థావరాన్ని ధ్వంసం చేయడం మాత్రమే మా ఉద్దేశం అని చెప్పారు. సో నిన్న ఇరాన్ లో ఎన్ని అణుస్థావరాలు ధ్వంసం అయ్యాయి, ఎక్కడెక్కడ చేయాలి అంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఆ పేర్లు చాలా డిఫికల్ట్ టు ప్రొనౌన్స్ మనకు కూడా. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే అందులో ఒక పెద్ద స్థావరము నటాన్స్ అనే ఒక సైట్ ఉంటుంది. ఈ నటాన్స్ అనేది ఇరాన్కి చెందిన న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ యురేనియం ఎన్రిచ్మెంట్ జరుగుతుంది. ఎన్రిచ్మెంట్ అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ యురేనియం. వీళ్ళు ఆల్రెడీ 60% ప్యూరిఫికేషన్ సాధించేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్యూరిఫికేషన్ 90% అయ్యేది. సో ఆ 90% ప్యూరిఫికేషన్ ఆపడానికే చేసిన దాడి. సో ఈ 60% ప్యూరిఫికేషన్ తో ఇప్పుడు దాదాపుగా ఒక 9 అణుబాంబులు తయారు చేసేటువంటి 15 అన్నట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది. 15 బాంబులు తయారు చేయబోతున్నారు అని చెప్పి రిపోర్ట్ వస్తే వీళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఎయిర్ స్ట్రైక్ F-35 వాడారు. F-35 విమానాలు వాడి ఒకవైపు, రెండో వైపు మొసాడ్ వాళ్ళు గ్రౌండ్ ఆపరేషన్స్ చేశారు. సో ఎయిర్ ఆపరేషన్స్, గ్రౌండ్ ఆపరేషన్స్ సైమల్టేనియస్ గా జరిగాయి. సో ఇజ్రాయెల్ ఎప్పుడు చూసినా కూడా ఎవరైతే శత్రువు తమ మీద దాడి చేస్తారో అని వాళ్ళు సిద్ధమవుతున్నారని తెలిసినప్పుడు వీళ్ళ ముందుగా దాడి చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఆ యుద్ధ నీతి వాళ్ళది. దీన్నే ప్రియంప్షన్ అంటారు. దీన్నే ప్రియంప్టివ్ అటాక్ అంటారు. నువ్వు నా మీద దాడి చేస్తున్నావు అని నాకు చేయబోతున్నావు అనే ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద నేను దాడి చేస్తాను. అసలు యాక్చువల్గా ఈ ఇజ్రాయెల్ దేశానికి ఈ మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లాం దేశాలతో ఎటువంటి అంటే ఈ శత్రుత్వం ఏనాటి ఇస్తారు, అసలు ఎందుకు వచ్చింది? శత్రుత్వం ఇప్పటిది కాదు. ఈ శత్రుత్వము 1948 నుంచి ఉంది. ఇజ్రాయెల్ స్థాపించబడిన రోజు ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది 1948లో. అప్పుడు కూడా వీళ్ళని ఓడిపించింది. సో ఇజ్రాయెల్ పాలెస్టీన్కి గొడవ నడుస్తుంది. ఈ విషయం మనం అందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్కి పాలెస్టీన్ మధ్యలో గొడవ ఉంది. పాలెస్టీన్స్ ఎవరు? బేసికలీ ముస్లిం పీపుల్. సో వీళ్ళు ఏంటంటే ఇది ఒక జ్యూస్కి ముస్లిమ్స్కి మధ్యలో ఒక యుద్ధంలా మారింది. సో ఇజ్రాయెల్ ఇక్కడ రావడము వీళ్ళందరికీ ఇష్టం లేదు. బికాజ్ ఇజ్రాయెల్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కంట్రీ.
అమెరికా కూడా ఇజ్రాయెల్ ఏమైనా చేస్తుంది అంటే కామ్గా ఉంటుంది. ఒక్క స్టేట్మెంట్ మీ ప్రేక్షకులకి ఈ విషయం చెప్తాను. ఇప్పటి వరకు అమెరికా ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్లో వీటో పవర్ని వాడిందో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ వాస్ టు సేవ్ ఇజ్రాయెల్ ఓన్లీ. ఇది చాలా మందికి తెలియదు. సో ఇజ్రాయెల్ని ఎవ్వడు ముట్టుకోలేడు కూడా. ముట్టుకోవడానికి వెళ్తే అమెరికా వస్తుంది. ఆ బలం ఇజ్రాయెల్ దగ్గర ఉంది కాబట్టి. అణు ఒప్పందం నుంచి వీళ్ళు 2018లో అమెరికా బయటకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వమే. ట్రంప్ దీన్ని ట్రంప్ 1.0 అంటారు. ట్రంప్ 1.0లో ఉన్నప్పుడే జకోపా అని చెప్పేసి ఉంది. సో ఆ జకోపా అనే ఒప్పందం నుంచి బయటకు వచ్చింది అమెరికా ట్రంప్ వల్లనే. అప్పటి వరకు వీళ్ళందరూ బాగా మాటలు కొనసాగించుకుంటూ తీసుకొచ్చారు. ఆ బయటకు వచ్చిన తర్వాతనే ఇరాన్ మళ్ళీ స్టార్ట్ చేసింది అణు ఎన్రిచ్మెంట్, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్. అది జరగకపోతే ఈ వారే జరిగేది కాదు. సో అందుకే ఈ వారు జరగడానికి కారణం కూడా విధంగా ట్రంప్. సార్ ఇంకొకటి సార్, అయితే ఇరాన్ ఇప్పుడు మళ్ళీ అణు ఒప్పందం చేసుకోవాలని చెప్పి నిన్న నుంచి ట్రంప్ చెప్తాడు ఇప్పుడు. అంటే ఆయన చేసిన తప్పు మళ్ళీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నా వల్లే ఈ సిచ్యువేషన్ ఏర్పడిందని చెప్పండి. సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ట్రంప్ 1.0లో ఆ జకోపా అనే ఒప్పందం నుంచి వెనక్కి రావడం వల్లనే ఇరాన్ మళ్ళీ ఎన్రిచ్మెంట్ స్టార్ట్ చేసింది. ఎన్రిచ్మెంట్ స్టార్ట్ చేసినందుకే కదా ఈ అటాక్ జరిగింది. లేదా ఎందుకు అటాక్ జరుగుతుంది? సో అదే ఇష్యూ ఇక్కడ. సో అమెరికా చూస్తే సార్ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ టైంలో లేదంటే అందుకంటే ముందు కానీ ఎప్పుడు ఏ రెండు దేశాలు మీరు ఇది వరకు ఒకసారి చెప్పినట్టుగా గ్లోబ్లో ఎక్కడ చేయబెట్టి చూపించినా కూడా ఆ రెండు దేశాలకు వారు జరుగుతుంటే డైరెక్ట్ గా అమెరికానే రీజన్ అని అంటుంటారు కదా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే అమెరికా స్టాండ్ ఎట్లా ఉంది సార్? ఇజ్రాయెల్ ప్రోగా ఉంది క్లియర్. 100%. ఏ రోజైనా సరే అమెరికా ఇజ్రాయెల్ ఒక టీం, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకొని, ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ డీప్ ఇన్ అమెరికా. అమెరికా ఇజ్రాయెల్ని డిస్టర్బ్ చేస్తే అమెరికా కుప్పకూలిపోతుంది. ఈ క్లారిటీ అమెరికాకు ఉంది కాబట్టి అస్సలు ఇజ్రాయెల్ని ముట్టుకునే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం సార్, అయితే ఈ పశ్చిమాసియా మధ్య ఆసియా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు రైలిపోతున్నటువంటి పరిస్థితి. సో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో మీరు ఏమంటారు సార్? అంటే మీ విశ్లేషణ ఎట్లా ఉంటుంది? అంటే ఇజ్రాయిల్ ఒక దేశం ఎలాంటిదంటే ఈ ఒక్కడే వీళ్ళందరితో పోటీ పడే సత్తా ఉంది వాడికి. అది వరల్డ్ వార్లా మారనివ్వడు, వాడే కంట్రోల్ చేసుకుంటాడు. వరల్డ్ వార్లా మారే ఛాన్స్ రష్యా యుక్రెయిన్లో, రష్యా యుక్రెయిన్ వార్లో ఉంది. అండ్ ఇప్పుడు చైనా తైవాన్ వార్ ఓపెన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఎందుకంటే తైవాన్ని సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఓకే సార్, అయితే నిన్న ఇరాన్ కూడా ప్రతిదాడి చేసింది ఇజ్రాయెల్. సో అందులో ఇజ్రాయెల్ ఎంత మేరకు నష్టపోయింది? అసలు వీళ్ళ ఆయుధ సంపత్తిని ఏమైనా ఢీకొనే విధంగా ఉందా? లేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర డిఫెన్స్ సిస్టమ్, వీళ్ళ వాడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఐరన్ డోమ్ అంటారు. ఇరాన్ వాడే డ్రోన్స్ అన్నిటినీ ఈ ఐరన్ డోమే చూసుకుంటుంది. సో మన దగ్గర S-400 ఎలా ఉందో ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నట్టు ఉంది. సో వాళ్ళు దాని ద్వారానే దీన్ని హ్యాపీగా ఆపుకోగలరు. సో ఎటువంటి ఇబ్బంది రాదు. అయితే ఈ యుద్ధము ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ముఖ్యంగా భారతదేశం పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ప్రపంచ దేశం అండ్ భారతదేశం కూడా. ఎందుకంటే మనము ఈ దేశాల నుంచి చాలా ఎత్తున ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ సరఫరా మీద డిస్టర్బెన్స్ వస్తుంది. దానివల్ల సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ అలాగే ఉంటుంది కాబట్టి ప్రైస్ పెరిగిపోతుంది. దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి మనం రోజు వాడే నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇది వరల్డ్ వైడ్గా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇండియా ఒక్కటే కాదు, వరల్డ్ వైడ్గా దీని ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అణు ఒప్పందం చేసుకోకుంటే పరిస్థితులు ఇంకా తీవ్రతరంగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ట్రంప్ నేను ఒక ప్రకటన రిలీజ్ చేశాను. అవును. సో దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు అణు ఒప్పందం ఎందుకు అంటున్నాడంటే వీళ్ళు చేస్తున్న ఎన్రిచ్మెంట్ ఇప్పుడు ఆగిపోవాలి, వీళ్ళు 90% అచీవ్ చేయకూడదు. ఒక విధానం ఇజ్రాయెల్ దాడి, రెండో విధానం ఏంటి? ఒప్పందం. ఈ ఒప్పందానికి వచ్చేస్తే నేను ఇజ్రాయెల్కి చెప్తాను దాడి ఆపేయమని చెప్పి. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే అమెరికా ఇజ్రాయెల్ ఎప్పుడైనా సరే దీన్ని అఫెన్సివ్ డిఫెన్స్ అంటారు. ఫస్ట్ అటాక్ చేసి తర్వాత వాడి మీద ప్రెషర్ క్రియేట్ చేసి
దీన్ని మేము అన్నట్టుగా నువ్వు ఒప్పుకోవాలి. దీన్ని అఫెన్సివ్ డిఫెన్స్ స్ట్రాటజీ అని కూడా అంటారు. సో ఖచ్చితంగా ఒకవైపు బాంబులు వెలుస్తా, రెండో వైపు తొందరగా అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. సో ఈ రెండు విషయాలుగా వీళ్ళు మాట్లాడతారు. అమెరికా ప్రతి దేశం ఎక్కడ యుద్ధం జరిగినా ఇదే స్టాండ్ అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడు అంతే. అమెరికా కారణాలు ఏమై ఉంటాయి దానికి? కారణాలు ఏంటంటే మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఈజ్ ఎ సూపర్ పవర్ కంట్రీ. ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అమెరికా ఈజ్ ఎ సూపర్ పవర్ కంట్రీ. ఈ సూపర్ పవర్ కంట్రీ ఉండడం వల్ల కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అందులో ఒక రెస్పాన్సిబిలిటీ ఇరాన్ న్యూక్లియర్ కంట్రీ అవ్వకూడదు. ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టే మనం ఖచ్చితంగా పనిచేయాలి. సో అమెరికాకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యుద్ధంలో దిగాల్సి వస్తుంది. అదొక కారణం. అందుకే నేను ముందు వీడియోస్లో కూడా అన్నాను, విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయంటే దాన్ని ఎక్కడో చిన్న వెళ్ళి అమెరికాకి టచ్ అవుతుంది. అది రష్యా యుక్రెయిన్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ పాలెస్టీన్ అవ్వచ్చు, ఇండియా పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా తైవాన్ అవ్వచ్చు, ఏ దేశమైనా అది అమెరికాకే దారితీస్తుంది. ఎందుకంటే అమెరికా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వరల్డ్ అఫైర్స్. అందుకే అమెరికా దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒక పదం వాడతారు. ఆ పదం పేరే ఇంటర్వెన్షనిస్ట్. అమెరికాని ఇంటర్వెన్షనిస్ట్ స్టేట్ అంటారు. అంటే ప్రతి దాంట్లో వెలువెడుతుంది. దీన్ని ఇంటర్వెన్షనిస్ట్ స్టేట్ అంటారు. ఎందుకంటే సూపర్ పవర్ స్టేటస్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి ఈ రెండు దేశాలు అంటే ఈ యుద్ధ వాతావరణం ఆగిపోయే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ యుద్ధం ఆగిపోయే అవకాశం? 2-3 విషయాలు. ఇరాన్ మీద దాడి జరిగింది కాబట్టి ఇరాన్ అయితే ఖచ్చితంగా ఊరుకోదు. ఇరాన్ దగ్గర చాలా మిజైల్స్ అండ్ డ్రోన్ స్టాక్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇరాన్ అయితే ఇజ్రాయిల్కి ఖచ్చితంగా ఏదో విధంగా హాని కలిగించాలి అన్న ఉద్దేశంతో అటాక్ అయితే చేస్తుంది. అండ్ ఈ అటాక్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కూడా ఉంది. సో మరి వీళ్ళని ఏం చేయకపోతే వీళ్ళు లోపలికి వచ్చి కొట్టారు, మనం ఏం చేయలేకపోయాం. నా ఆర్మీ చీఫ్ని చంపేశారు, నా ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపేశారు, నా న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేశారు, నేను తయారు చేసుకుంటున్న న్యూక్లియర్ మెటీరియల్ అంతా ధ్వంసం అయిపోయింది, నేను ఊరుకుంటే నా పరువు పోదా? సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇరాన్ మాత్రం ఇలా సిరియా మీద ఇజ్రాయెల్ మీద అటాక్ కొనసాగిస్తూనే ఉంటుంది. ఇది టైం పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై హింద్. సో ఇవి విశ్రాంత మేజర్ ఒబేరే గారు చెప్తున్నటువంటి విషయాలు. ఇరాన్ మరికొద్ది రోజులు ప్రతిదాడి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.